చైత్ర మాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి. ఎందుకంటే చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఈ రోజు జరిగాయని శాస్త్రాలు చెప్పాయి. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. అయితే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే మటుకు మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంటికి అపార ధనయోగం కూడా కలుగుతుంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ కూడా అయోధ్య నుంచి రాముల వారి అక్షంతలు ప్రతి ఒక్కొక్క ఇంటికి వచ్చాయి కదా. అయితే ఈ రామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను రాముల వారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మనం జాగ్రత్త పరుచుకున్నాం. రాముల వారి అయోధ్య అక్షంతలను పర్వదినాల్లో ఉపయోగించాలని కూడా చెప్పారు. కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షంతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లేనని పండితులు చెప్తున్నారు. రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు, డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు. కాబట్టి శ్రీరామనవమి రోజున మన ఇంట్లో ఉన్న అయోధ్య అక్షంతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 17వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షంతలను భద్రంగా బయటకు తీయండి. రాముల వారి అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన అక్షంతలను కూడా మనం శుద్ధి చేయాల్సి ఉంటుంది. అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేయాలి అంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి. ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షంతలకు శుద్ధి అయ్యి ఆ అక్షంతలు మరింత శక్తివంతంగా మారతాయి. జనరల్గా కూడా మన ఇంట్లో అంత శుద్ధంగా ఉంచుకోం కాబట్టి అందుకని చెప్పి కూడా ఇలాంటి అక్షంతల్ని ఎవరైనా ఇచ్చిన అక్షంతల్ని కానీ జాగ్రత్తగా భద్రపరచుకున్న తర్వాత వాడుకునేటప్పుడు ఇలా శుద్ధి చేసుకోవాలి. మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టాలి. కొత్త బట్టలు ధరించాలి. పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే రాముల వారి పటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరించండి. తర్వాత 11 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజా గదిలో ఉంచండి. అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షంతలను కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజా గది దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి. చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజా గది దగ్గర అష్టదళ ముగ్గు వేయాలి. పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం ఉంటుంది. పూజా గదిలో ప్లేస్ లేని వాళ్ళు చిన్న ముగ్గు ఏదైనా వేసుకోండి. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కావాలి అంటే శ్రీరామనవమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అఘోరపరిచినట్లు. కాబట్టి దీపపు గుంది కింద తమలపాకు పెట్టి పైన దీపం పెట్టి వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు, పానకం తప్పకుండా సమర్పించాలి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతినిచ్చి నమస్కారం చేసి మీ కోరుకొని దేవుని ముందు గంట కొట్టాలి. మనస్ఫూర్తిగా కోరిక కోరుకోవాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది.
పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షంతులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపై వేసుకుని 5 ప్రదక్షిణాలు చేయాలి. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యం లభిస్తుంది. శ్రీరామనామం జపించటం కానీ శ్రీరామకోటి రాయటం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు 108 సార్లు శ్రీరామనామం జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. పండగ సమయాల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాళ్ళను నేరుగా కింద పెట్టి ఎప్పుడు పసుపు రాసుకోకూడదు. పసుపు రాసుకునేటప్పుడు పాదాలు నేలను తాకకుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా ఒక వస్త్రం కానీ వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. రామనవమి రోజున శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శ్రీరామ శరణం మమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్ర నమః అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.